హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను ఫంక్షన్ స్టైల్లో సేమియా కేసరి చేసి చూపించబోతున్నాను. మీ అందరికీ తెలుసు సేమియా కేసరి ఎంత రుచిగా ఉంటుందో. అందుకే మీకు నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసి చూపిస్తానండి. సో దట్ స్వీట్ అన్నీ చక్కగా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట, కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా బాగా కుదురుతుందన్నమాట. చేయడం కూడా చాలా సింపుల్ అండి. అండ్ అందరికీ డౌట్ ఉంటుంది, సేమియా కేసరి చేసినప్పుడు చల్లగా ముద్దగా అయిపోద్ది అని. అలా ఏం లేదండి, నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. చల్లగైన తర్వాత కూడా విడివిడిగా ఉంటుంది. ఆ క్లిప్ కూడా నేను మీకు చూపిస్తానండి. చల్లగైన తర్వాత సేమియా కేసరి ఎలా ఉందో లాస్ట్ వరకు వీడియో చూడండి. సో వీడియోలోకి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినంత మీరు అంతేనా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మీరు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. కిస్మిస్ వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోద్ది. మీరు అనుకోవచ్చు రెండు కలిపి కూడా ఫ్రై చేయొచ్చు కదా అని. లేదండి, జీడిపప్పు ఫ్రై అవడానికి టైం పడుతుంది. కిస్మిస్ అయితే తక్కువ టైంలోనే ఫ్రై అయిపోద్ది. రెండు కలిపి మీరు ఫ్రై చేశారనుకోండి కిస్మిస్ మాడిపోద్ది అనమాట. మాడిపోయింది అనుకోండి కేసరి టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది. కిస్మిస్ ఇలా చక్కగా పొంగి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెండు మంచి కలర్ వచ్చి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పుతో సేమియా తీసుకోవాలి. సేమియా ఏ బ్రాండ్ సేమియా అయినా తీసుకోవచ్చండి. నేను బాంబినో యూస్ చేశాను. ఇలా సేమియా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే విడివిడిగా వస్తుందండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. కడాయిలో నెయ్యి ఉంది కదండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో మీరు సేమియా తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. 3 కప్పులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ బాగా మరగాలి. మరిగిన తర్వాతే సేమియా యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకున్నారనుకోండి ముద్దగా అయిపోద్ది సేమియా. వేడి నీటిలో సేమియా వేసుకుంటేనే విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు సేమియా అంతా యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, వేడి నీటిలోనే వేసుకోవాలన్నమాట. సేమియా వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ సేమియాని ఉడికించుకోవాలి. మూత పెట్టకూడదు, అలా ఓపెన్ గానే ఉడికించుకోవాలి. మధ్యన కలుపుతూ ఉండాలండి. చూడండి, సేమియా మెత్తగా అయిపోయింది. మీకు నేను చూపిస్తున్నాను. చేత్తో ఇలా ప్రెస్ చేశారనుకోండి మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా ఉడకాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఏ కప్తో మీరు సేమియా తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువగా అనిపిస్తే 3/4 కప్పు వేసుకోండి. 1 కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ మీరు ముందే యాడ్ చేసుకున్నారనుకోండి సేమియా పుల్లల్లాగా అయిపోద్ది అనమాట. ఉడికిన తర్వాతనే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలండి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ సేమియా కొంచెం వాటర్ లాగా అవుద్ది అనమాట. సో ఇంకా అది దగ్గర అయిన వరకు ఉడికించుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ అయినా వేసుకోవాలి. పౌడర్ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. యాలకులు అయితే 3-4 వేసుకోండి. ఇలా దంచి వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇది దగ్గర అయిన వరకు ఉడికిస్తూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియం టు లో చేస్తూ ఉడికించుకోండి. చూడండి, దగ్గర అయిపోయింది. ఎంత మంచి కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు జీడిపప్పు కిస్మిస్ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేసాక ఇదంతా బాగా కలిసినట్టు ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. అండ్ ఒక చిటికెడంతో ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేశారనుకోండి స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు నేను చెప్పాను కదా లాస్ట్లో చల్లగైన తర్వాత కూడా పిక్ చూపిస్తానని. చూడండి, చల్లగైన తర్వాత కూడా ఇది విడివిడిగానే ఉంది. ఇలానే ఉంటుందన్నమాట. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే అంతేనండి, రెడీ అయిపోయింది సేమియా కేసరి ఫంక్షన్ స్టైల్లో. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఈరోజు వీడియోలో మీకు నేను అటుకులు ఇంకా బెల్లంతో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. 10 నిమిషాల్లోనే రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అండ్ ఈజీ కూడా, హెల్దీ కూడా. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక పెద్ద ప్లేటు జల్లిడ తీసుకోవాలి. అలాగే కప్పున్నర అటుకులు తీసుకోవాలి. ఇవి పోహా అంటారు కదా, గట్టి అటుకులండి. మనం ఉప్మా చేస్తాం చూసారా, అటుకులు ఉప్మా, ఆ అటుకులు అన్నమాట.
కప్పున్నర తీసుకోవాలి. ఇలా కొంచెం జల్లించుకోవాలన్నమాట. అటుకుల్లోని చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి, అదంతా పోతుందన్నమాట. లైట్గా ఒక్క 2 నిమిషాలు జల్లించుకున్నారు అనుకోండి, మొత్తం పోతుంది. ఇలా జల్లించేసుకున్నారు కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని 1 కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఏ కప్తో మీరు అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం అన్నమాట. ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్తో మీరు బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కొంచెం మెల్ట్ అయింది కదండి, ఇప్పుడు ఒక 3 యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసిన తర్వాత మొత్తం మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ లాగా ఉండాలన్నమాట. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత బాదాము పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇది ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇలా పొడుగానే కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు బాదం వేసిన తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో కొబ్బరికూరని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరికూర అండి, పచ్చిది కాదనమాట. ఇది మార్కెట్లో దొరుకుతుంది, పొడుగా చూసారా, అదని యూజ్ చేశాను నేను. లేదు మీ దగ్గర చిన్నగా ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి తొందరగా మాడిపోతాయి అనమాట. కొబ్బరి కదండి, తొందరగా ఫ్రై అయిపోద్ది. లో ఫ్లేమ్లోనే ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, కడాయిలో కొంచెం నెయ్యి ఉంది కదా, ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అటుకులు మనం జల్లించుకొని ఉంచుకున్నాం కదండి, అటుకులన్నీ వేసేసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ అటుకులు కూడా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అటుకులు మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మీరు మనం బెల్లం నీళ్ళు రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా ఇలా జల్లీల నుంచి వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇది దగ్గరైన వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది దగ్గరైంది కదా. ఇప్పుడు మీరు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఎండు కొబ్బరికూర, అదంతా వేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు బాదాం కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం దగ్గరైన వరకు ఉడికించుకోవాలి. కొంచెం పొడిలాడాలండి. అప్పుడు వరకు మీరు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. చూడండి, పొడిలాడుతుంది కదా, చక్కగా ఉడికిపోయింది. లాస్ట్లో మీరు యాలకుల లోపల నల్ల పిక్కలు ఉంటాయి చూసారా, అవి కొంచెం దంచుకొని వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. డైరెక్ట్ అలా వేసిన కన్నా ఒక్క 2-3 తీసుకొని, అంటే 2-3 యాలకులు తీసుకొని అందులో పిక్కలు అనమాట దంచి వేసేసుకోండి. అంతే. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది అటుకులతో స్వీట్ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది చల్లగైన తర్వాత కూడా ముద్దగా అవుదనమాట. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే నేను మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసి చూపిస్తానండి. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా, మా అమ్మ అయితే ఈ పాయసము అంటే వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తింటుందన్నమాట. అంత ఇష్టం, అంత బాగుంటుందండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం అనేది కొంచెం పెద్ద సైజు ఉండాలండి, చిన్నగా ఉండకూడదు అనమాట. మనకి నార్మల్గా దొరుకుతుంది కదా మీడియం సైజులో, అలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత 1 కప్పుతో నీళ్లు పోసుకొని గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే చక్కగా ఉడుకుతుందండి సగ్గుబియ్యం అనేది. కంపల్సరీ గంట పాటు అయితే నానబెట్టుకోవాలి. ఏ కప్తో మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని ముందు కడక్కండి. ఇలా కుక్కర్లోని 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ రావాల్సిన అవసరం లేదండి, లైట్గా అరోమా వస్తుంది అనమాట, పెసరపప్పు స్మెల్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పుని ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాతే మీరు ఏ కప్తో మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ పైన మూత తీసుకొని ఇలా గరిటతోని పప్పు అంతా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ లాగా చేసుకోకండి. చిన్న బద్దల్లా కనిపించినా పర్లేదు, కానీ మరీ బద్దల్లాగా ఉండకూడదు అనమాట. అందుకే మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
ఇలా పప్పు రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోని ఏ కప్తో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి, గ్రేట్ చేసుకొని. అలాగే అదే కప్పుతోని 1 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అవ్వాలన్నమాట. మీకు పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా పొంగొచ్చిన వరకు ఉడికించుకోవాలన్నమాట. అంతేనండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, సగ్గుబియ్యం చక్కగా నానిపోయింది. ఇలా కొన్ని సగ్గుబియ్యం తీసుకొని చేతితో ప్రెస్ చేశారనుకోండి మెత్తగా అయిపోవాలన్నమాట. సో అలా అయితే సగ్గుబియ్యం రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక పెద్ద కడాయి అయినా గిన్నెన తీసుకొని అందులోని ఏ కప్తో మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతోని 3 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాతే మీరు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకున్నారనుకోండి సగ్గుబియ్యం అడుగంటిస్తుంది అనమాట. అందుకే వేడి నీటిలోనే సగ్గుబియ్యం యాడ్ చేస్తే అస్సలు అడుగంటదు. బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోవాలన్నమాట సగ్గుబియ్యం, అప్పటి వరకు మీరు ఉడికించుకోవాలి. మీరు చూడండి వీడియోలో చూస్తున్నారు, ఇలా మీరు చేత్తో ప్రెస్ చేసినా కూడా ఇలా బ్రేక్ అయిపోవాలన్నమాట, ఈజీగా మెత్తగా అయిపోవాలన్నమాట. అలా ఉడకాలంట. ఉడికిన తర్వాతే మీరు మనం పెసరపప్పుని మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఫ్లేమ్ని లో చేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని 1-2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1-3 నిమిషాల తర్వాతే మీరు బెల్లం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్ యూజ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా మట్టి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుందన్నమాట. బెల్లం పాకు వేసిన తర్వాత 1-2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. సో ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని 1-2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. యాలకుల పౌడర్ వేసాక బాగా కలిపేసుకోవాలండి. ఇది ఉడుకుతుంది కదండి, ఈ లోపల మనం ఒక చిన్న ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు అలాగే బాదాంని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతే మీరు కిస్మిస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే యాడ్ చేసుకోకండి, కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. కిస్మిస్ చక్కగా పొంగి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మన సగ్గుబియ్యం పాయసంలో కలిపేసుకోవాలన్నమాట. ముందు కొంచెం వేసుకోండి, లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పాలు వేసుకోకూడదండి. 1-2 నిమిషాల తర్వాత పాలు వేసుకోవాలి. మనం ఏ కప్తో సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పాలు చల్లగా ఉండాలండి. అంటే పచ్చి పాలు కాదు, మరిగించుకుని పాలే, బట్ చల్లగా ఉండాలన్నమాట. వేడి పాలు వేశారనుకోండి, మనం బెల్లం వేసాం కాబట్టి విరిగిపోతాయి అనమాట. అందుకే చల్లటి పాలే వేసుకోవాలి. ఐదర్ ఈ పాయసమైనా చల్లగా ఉండాలి, పాలైనా చల్లగా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి చల్లగా ఉండాలన్నమాట. 2 వేడిగా ఉంటే మాత్రం పాలు విరిగిపోతాయి అనమాట వేసిన వెంటనే. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. పాలు వేస్తున్నప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సగ్గుబియ్యం పాయసం. మీకు నేను తిని చూపిస్తాను. చాలా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఈ పాయసం మీరు వేడిగా కూడా తినొచ్చు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. మా అమ్మ ఏమంటుందంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుద్ది, అంత బాగుంటుంది అని. తనైతే 1 వారం రోజులు ఉంచుకొని మరి తింటుంది అనుకోండి. నెక్స్ట్ లెవెల్, అంత ఇష్టం ఈ పాయసం అంటే. తినే కొద్ది తినాలనిపిస్తుందండి, అంత రుచిగా ఉంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.